ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన కృపను బట్టి సంవత్సరపు ముగింపు దినాలలోనికి మనం వచ్చి ఉన్నాము. ఏ పరిస్థితులను బట్టి చింతించక ఈ సంవత్సరం అంతా నిన్ను కాపాడిన నీ దేవదేవుని స్తుతిస్తూ ఈ దినచర్యను కూడా నీ ప్రభుతో ప్రారంభించు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 90వ అధ్యాయము, కీర్తనలు 91వ అధ్యాయము 4వ వచనము అలానే 7వ వచనమును కూడా చదువుకుందాం. మనకెంతో పరిచయం ఉన్న అధ్యాయము కీర్తనలు 91వ అధ్యాయము. చదువుకుందాం. 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును దాలునై ఉన్నది. 7వ వచనం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం, ఆయన రెక్కలతో నిన్ను కప్పి ఈ సంవత్సరం అంతా ఏ కీడు, ఏ హాని, ఏ అపాయము కలుగకుండా, అవును, క్షణమాత్రమైన మన జీవితాలు అంతలో కనపడి అంతలోనే గతించిపోయే ఈ మానవుని జీవితంలో ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు ఎన్నో గొప్పవి, ఎంతో గొప్పవి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము నీ పడకలెద్ద నుంచి లేచి మరి ఈ దినచర్యను ఆరంభిస్తూ నీ హృదయాంతరంగంలో ఏదైనా వ్యాకులతతో, ఏదైనా భయముతో, చింతతో ఉన్నావా? ఈ సంవత్సరం అంతా కాపాడిన ఆయన రెక్కల నీడలో భద్రపరిచిన దేవుడు అంటూ ఉన్నాడు, నీ ప్రక్కన 1000 మంది పడిన, నీ ప్రక్కన కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు అంటూ ఉన్నాడు. వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అవును కదా, ఈ సంవత్సరం ఎంతో మంది మనకంటే గొప్పవారు, జ్ఞానవంతులు, బలవంతులు, ధనికులు, అవును, వారి డబ్బు వారి ప్రాణమును కాపాడలేకపోయింది. ఆపద్దినమున వారి ఆస్తి వానికి అక్కరకు రాదు అన్నట్లు ఎంతో మంది గతించిపోయారు. ఈ ఉదయకాలం మనము సజీవులుగా లేచి ప్రభువుని స్తుతిస్తూ ప్రభువులు ఆనందిస్తూ ఉన్నామంటే, అవును, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయముని యొద్దకు రాకుండా కాపాడిన దేవాతి దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే. ప్రియ సహోదరి, ఆయన అంటున్నాడు కదా, నీ పాదములకు రాయి తగులకుండా నిన్ను గూర్చి నేను దూతలకు ఆజ్ఞాపిస్తానంటున్నాడు. ఏ అపాయము కూడా నీ గుడారము సమీపించదు అని వాగ్దానం ఇస్తున్న దేవుడు. ఈ కీర్తనలు 91వ అధ్యాయములో ప్రతి వచనములో కూడా ఆయన గొప్ప వాత్సల్యత, కృప నీ పట్ల, మనందరి పట్ల ఎంత ఉన్నతంగా ఉన్నదో. అవును, 2 వచనాల్లో ఉంటుంది కదా, దీర్ఘాయువు చేత అతనిని నేను తృప్తిపరుస్తానంటూ ఉన్నాడు, నా రక్షణ అతనికి చూపిస్తానంటూ ఉన్నాడు, నీ శ్రమలో ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను విడిపించి గొప్ప చేస్తానంటూ ఉన్నాడు. అవును, మరి ఆయన రెక్కల క్రింద మనము ఇప్పటి వరకు కూడా ఈ 2024 సంవత్సరం అంతయు కూడా జనవరి మాసం మొదలుకొని ఈ 12 మాసములో డిసెంబర్ మాసము ఆఖరి దినము, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరలా రేపు ఒక్కరోజు మాత్రమే. ఆయన అంటున్నాడు కదా, గతమును తలంచి భయపడకు, అన్నీ కూడా నీకు నూతన పరిచయ దేవుడు. ఈ సంవత్సరము, అవును, నీవు పొందుకోలేనివి ఇంకా నీ జీవితంలో ఏమన్నా ఉంటే ఆయన నీ ముందు ఉన్న నూతన సంవత్సరంలో నీ కొరకు అన్నీ కూడా ఆయన అంటున్నాడు, సమస్తము కూడా క్రొత్తవైనవి. ఆయన నూతన పరిచిన దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితులను బట్టి చింతించొద్దు. ఆయన నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తానంటూ ఉన్నాడు. ఆయన రెక్కల నీడలో నిన్ను భద్రపరిచిన దేవుడు. నీ కళ్ళ ముందు ఎంతో మంది మరి కూలి పడిపోయిన అపాయము నీ యొద్దకు రాదు అని వాగ్దానం ఇస్తున్న దేవుని స్తుతించు, దేవుని గనపరచు. ఈ దినము, రేపటి దినము, ఈ 2 దినాలు కూడా నీ జీవితంలో ఈ సంవత్సరం అంతా నీ ప్రభు చేసిన ఉపకారాలను, మేలులను తలంచి నీ హృదయ అంతరంగంలో ప్రభువుని కొనియాడుతావా? ప్రభువుని గనపరుస్తావా? దావీదు భక్తుడు అంటున్న రీతిగా, ఇంతగా నీవు నన్ను ప్రేమించడానికి నేను ఏ పాటి వాడనయ్యా. అవును, మనము చూస్తూ ఉండగానే మన కళ్ళ ముందు ఎంతో మంది, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆరోగ్యంగా తిరుగుతూనే, ఆరోగ్యంగా పనులు చేసుకుంటూనే,
ఆరోగ్యంగా వారి యొక్క జీవితంలో ముందుకి కొనసాగుతూనే హఠాత్తుగా మరణించిన వారు, మరణపు అంచుల్లో. అవును, ఈ రోజున మనము సజీవులుగా ఉన్నామంటే యేసయ్య కృప. మన యొక్క శక్తి కాదు, మన బలము కాదు, మన డబ్బు కాదు, ఆయన రెక్కల నీడలో మనకి దొరికిన ఆశ్రయాన్ని బట్టి, ఆయన సంరక్షణను బట్టి. కనుక నీ జీవితంలో ఏ పరిస్థితిని బట్టి చింతించక, భయపడక, నీ ముందు నూతన సంవత్సరం ఆశీర్వాద సంవత్సరముగా ఆయన నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. నూతన వాగ్దానముల చేత, నూతన ఆశీర్వాదము చేత, దీర్ఘాయువు చేత ఆయన నిన్ను తృప్తిపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మార్చబోతున్న దేవాది దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభువుని గనపరచు. గతాన్ని తలచి జడియకుండా అన్ని మర్చిపో. ఆయన నిన్ను నూతన పరిచే దేవుడు. నీ ఆరోగ్యాన్ని, నీ ఆర్థిక పరిస్థితిని, నీ కుటుంబ పరిస్థితిని, నీ బిడ్డల పరిస్థితులు అన్నిటిని కూడా ఆయన మార్చి నిన్ను ఉన్నతంగా నిలబెట్టబోతున్న దేవాతి దేవుని స్తుతించు. ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఉంది. ఆయన రెక్కల నీడలో మనకి భద్రత ఉంది. ఆయన రెక్కల నీడలో మనకు ఆశీర్వాదం ఉంది, మనకి క్షేమం ఉంది, మనకు విడుదల ఉంది. కాబట్టి సంతోషముతో ఈ దినచర్యను ప్రభుతో ప్రారంభించి, ప్రభువుని కొనియాడుతూ, ప్రభువుని గనపరుస్తూ నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవం కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నీ రెక్కల నీడలో మాకు ఆశ్రయం. ఆయన తన రెక్కలతో మనలను కప్పును. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగును. అవును ప్రభువా, నీ యొక్క నాయన సత్యము కేడెమును డాలునై ఉన్నది ప్రభువా. అవును ప్రభువా, నీ తండ్రి నాయన అపాయము ఏమీ రాదు. నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ వద్దకు రాదు. అవును ప్రభువా, వాగ్దానం ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన వాడు. మా కళ్ళ ముందు ఎంతో మంది గొప్పవారు ఈ రోజున భూమి మీద లేరు నాయన. అయ్యా, వారు సంపాదించిన వస్తువులు ఉన్నాయి కానీ మనుషులు లేరు ప్రభువా. అయ్యా, నీ కృప జీవము కంటే ఉత్తమమైంది. నీ కృప చేత మమ్ములను కాపాడుతున్న దేవుడవు. ఈ మాటలు విన్నా నీ బిడ్డల జీవితాల్లో ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కార్యాలు చేసావు. అయ్యా, వారికి ఆరోగ్యం ఇచ్చావు, ఆయుష్ ఇచ్చావు. ఈ దినము సజీవులుగా లేవనెత్తబడి నీ స్వరం వింటున్నారంటే అది నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టే. ఈ మాటలు విన్నా నీ బిడ్డల హృదయాల్లో ఏ చింత, ఏ దుఃఖం, ఏ వేదన దాగి ఉన్నప్పటికీ దానన్నిటి నుంచి కూడా విడిపించే దేవుడవు. అన్నీ మర్చిపో, నేను నూతన పరుస్తా, నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాను, నీ కన్నీటిని నాట్యంగా మారుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. భయపడకు, నేను నిన్ను ఆదుకునేవాడను, నీకు సహాయం చేయవాడను. నేడు చూస్తున్న ఈ ఐగుప్తీలను ఇక మీరు చూడరు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు అయ్యా. అయ్యా, నీ బిడ్డల యొక్క శ్రమను, నీ బిడ్డల యొక్క దుఃఖమును, నీ బిడ్డల యొక్క నాయన అవసరతలను అన్నిటిని కూడా నువ్వు చూస్తున్న దేవుడవు, విడిపించే దేవుడవు. వారి నోటి నిండా నవ్వు, సంతోషం, ఎల్లప్పుడూ నీలో ఆనందం. ఆ ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలను దీవించమని, ఇదేమంతటికి కావాల్సిన నీ కృప, వారి మార్గం సరళం చేయమని, మా ముందున్న నూతన సంవత్సరం కొరకు ప్రార్థనాపూర్వకంగా స్తుతితో నీ యందు కృతజ్ఞత కలిగిన వారై నిన్ను గణపరుస్తూ నూతన సంవత్సరంలో అడుగుపెట్టే బిడలుగా నీ ప్రియ బిడ్డలను ఆశీర్వదించమని, భద్రపరచమని, కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. Praise the Lord. God bless you.